భావితరానికి కూడా ఎంతో ఆదర్శం మీరు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఓకే, సో నెక్స్ట్ మనకి వచ్చినటువంటి అతిథులు మాట్లాడే ముందు విచ్చేసినటువంటి కళాకారులకి ఇప్పుడు సముద్రం అనేసరికల్లా మనకి ఏం గుర్తొస్తుంది? అలా గుర్తొస్తుంది. అలా అంటే వేవ్ అన్నమాట. వేవ్ అంటే మనకి ఈ మధ్యకాలంలో వైరల్గా కూడా కొన్ని వేవ్ అవుతూ ఉంటుంది. అప్పుడు అయినటువంటి కోవిడ్ వేవ్ కాదు కానీ వైరల్ వేవ్ పిక్చర్స్ కొన్ని ఇక్కడ ప్లే చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఆ వైరల్ వేవ్ పిక్చర్స్కి సంబంధించిన రియాక్షన్స్ ఏంటో తీసుకుందాం అనుకుంటున్నాం. ఐ నో యు ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ అని. ఈ సెగ్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు, మీ కళ్ళు చెప్తున్నాయి. ఓకే, సో ఫస్ట్ వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ స్టార్ట్ విత్ చందు గారు. ఆయన బుజ్జితల్లితో మాట్లాడుతున్నారు. పర్వాలేదండి. అదే అంటే ఆయన బుజ్జితల్లి ఇక్కడే ఉన్నారా? ఓహో, ఓకే, ఇక్కడే ఉన్నారు కాబట్టి ఓకే. ఓకే, సో మా బన్నీవాస్ గారిని కూడా ఒకసారి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేరెవర్ బన్నీవాస్ గారు ఇస్, ఒక్కసారి ఆయన ఇక్కడికి తీసుకొని వచ్చేసేయండి. అండ్ చందు గారికి సంబంధించిన ఫోటో ఒక్కసారి స్క్రీన్ మీద ప్రజెంట్ చేయండి. చందు గారి పిక్చర్ ప్లీజ్. అరవింద్ గారు నమస్కారం. వైరల్ వేవ్లో ఫస్ట్ పిక్చర్ చందు గారు. ఓకేనండి. దేవి గారు వచ్చేసేయండి. దేవి గారు తొందరగా మీకోసం వెయిట్ చేస్తుంది ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోస్. ప్లీజ్ కమ్. చందు గారు అప్పుడు ఇప్పుడు అని ఒక పిక్చర్ బాగా వైరల్ అయింది. అంటే చందు గారిలో ఈ హెయిర్ చేంజ్కి గల రీజన్ ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఈ పిక్చర్ మీద మీ రియాక్షన్ ఏంటండి? మీదే పిక్చర్ చూసి అవాక్కయ్యారా? ఈ పిక్చర్ బాగా వైరల్ అయింది. ఓకే, ఎంత బాగున్నాడండి. బా అంతేనా? ఒక్క నిమిషం. లక్కీ అదృష్టవంతురాలు. ఎలాగో మైక్ ఉంది కాబట్టి ఒకసారి ఆ డైలాగ్ కూడా చెప్పేసేయండి, వినేస్తాం. మొన్న ఫోన్లో చెప్పారు, ఇప్పుడు లైవ్లో చెప్పండి. వచ్చేస్తానని అంటానికి పక్కనే ఉంది కదండి. మీరు లక్కీ ఇది ఒప్పుకుంటారండి? మీరు లక్కీ అంటే పబ్లిక్లో అడిగితే ప్రాబ్లం అవుతుంది, ఇంకేం చెప్తారంటున్నారు. ఏమండి వాళ్ళు వైజాగ్ అండి, అలాంటి మహోటల్ చెప్పేస్తారు. మైక్ పెడితే చెప్పరు, ఆ తర్వాత నేను ఫోన్ చేస్తే చెప్పేస్తారు. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ చందు గారు, థ్యాంక్ యూ. అప్పటికి ఇప్పటికీ చందు గారిలో క్రియేటివిటీ ఇంకా పెరిగింది. ఆ క్రియేటివిటీతో పాటు జుట్టు కూడా పెరిగిందని మేము అనుకుంటున్నాము. లేదు, నెక్స్ట్ అక్కడ హీరోగా దిగుదామని హెయిర్ అన్ని పెంచి తను చూపిస్తాను. మీకు ఒక సినిమా డైరెక్ట్ చేయాలి, ప్రొడ్యూస్ చేయాలని ఉంది కదా, పెట్టుకుంటారా? ఎవరు, నేను అలా ఏం అనుకోలేదు, తనే అలా ఆలోచిస్తారు. అక్కడ హెయిర్ టు బికమ్ హీరో. మీరు చూడండి, హీరో అయ్యేటువంటి టాపిక్ రానే వచ్చింది కాబట్టి మీరు ఒకవేళ హీరో అయినట్టయితే. లేదండి, మేము అనుకుంటున్నాం. అవునవునవును. ఒక్క నిమిషం, తన్ని అడగండి. ఒక్కొక్క రోజులో 2 క్లోత్స్, తనకి స్వెట్ అయితే నచ్చుదని 2 షర్ట్స్. మేము చూస్తే అక్కడ ఎండలో ఆ చేపలాగా అలా పడుకొని ఉంటాము. తను హిల్ వేర్ సమ్ న్యూ డ్రెస్సెస్. అక్కడ ఒక ఫ్యాన్ ఉంటుంది, తనకి ఒక కొడుకు ఉంటుంది. సందీప్ రెడ్డి వంగ గారు వచ్చారు. సందీప్ రెడ్డి వంగ గారికి మనము చిన్న దారి ఇవ్వాల్సిందే. సందీప్ గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యూ అండి. అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి సినిమాల్ని తీసి కేవలం నేషనల్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఫేమ్ని సంపాదించినటువంటి మా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారికి సాదర స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగని చెప్పి మనం వైరల్ పిక్స్ వదిలేస్తాం అనుకుంటున్నారా? మా బన్నీవాస్ గారు ఎక్కడున్నారు? బన్నీవాస్ గారు రండి సార్. బన్నీవాస్ గారికి సంబంధించిన క్లిప్ ప్లే చేయండి. వాస్ గారు ఇక్కడ రండి. ఈ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఇది వైరల్ వేవ్ అనేటువంటి కార్యక్రమం అండి. వైరల్ అయినటువంటి మీ వీడియోస్ ఎవరు తీశారండి ఈ వీడియో? ఇది నా దగ్గర వెంకట అని ఉంటాడు, అది నాకు తెలియదు తీస్తున్నట్టు. తను తీసి మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు వేసే ట్వీట్ అది. కానీ పర్ఫెక్ట్ సింక్లో ఒక ప్రొడ్యూసర్ చేయాల్సినటువంటి పని ఏంటి అంటే ఆ ఎడిట్ రూమ్ బయట వెయిట్ చేయడం అని ఇంత సింబాలిక్గా సాంగ్తో చూపించినటువంటి ఆయనకి శతకోటి వందనాలండి. ఆయన ఉన్నారు కదండి, అదే మా అరవింద్ గారు ఉన్నారు. అయితే అరవింద్ గారు ఆ డ్యూటీ ఆ రోజు మీకు అప్పచెప్పినట్టున్నారు. నాకు ఫ్యూచర్లో ఏమన్నా షుగర్లు బీపీలు వస్తే ఆయనే కారణం, ఇప్పుడే చెప్తున్నారు. లేదండి, అలాంటివి ఏమీ రావండి. మన సినిమా వాళ్ళందరం చాలా బాగుంటాం, అందరూ బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పిక్ మన సాయి పల్లవి గారి వైరల్ వేవ్ సాయి పల్లవి గారి వీడియో ప్లే చేయండి ప్లీజ్. వాట్ ఇస్ ఇట్ కమింగ్ అప్?
అంటున్నారు. పీసీఆర్లో ఉండే వాళ్ళకి సరిపోవట్లేదంట, వాళ్ళు దాన్ని అలాగే ప్లే చేసేద్దాం అనుకుంటున్నారు. ఓకే, స్టాప్ అమ్మా, స్టాప్. ఒక యాంకర్గా నా మాట వినాలి కదయ్యా, ప్లీజ్ వినరా? మీరు నన్ను ఎందుకు పెట్టుకున్నారయ్యా? సాయి పల్లవి గారు, అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది? చాలా నర్వస్గా ఉన్నాను. చెల్లికి పెళ్ళి, అవును. సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి. నేను మధ్యలో మర్చిపోయాను, మళ్ళీ అలా పూజని చూస్తున్నాను. సో ఇప్పుడు చూస్తే ఓకే, బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉండేది. సినిమా షూటింగే ఈజీ అంటారా? లేదు, అక్కడ కూడా కష్టమే. ఏది? అక్కడ కూడా మనకి కష్టమే. డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ చేస్తున్నాం కదా, కరెక్ట్గా రావాలి ఒక్కొక్క టేక్లో. ఇప్పుడు మీలాగా అంత గ్రేస్, అంత ఈసు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది? నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ, అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది. అది విషయం. నేను వెజిటబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్, ఏది కొబ్బరి నీళ్ళు 5 లీటర్స్ కోకోనట్ వాటరా? అంత తాగకూడదు. ఎక్కిస్తుంటారా మీరు? డైరెక్ట్ గా తాగుతారా? మేబీ 2 లీటర్స్, దానికన్నా కాదు. కోకోనట్ వాటర్ 5 లీటర్స్ తాగుతారు? నేను తాగుతూనే ఉన్నాను. 5 లీటర్స్ అంట. 5 లీటర్స్ తాగుతారా? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని అండి. మరి మీరు? నేను నాకు మంచినీళ్ళు కూడా ఉండవండి, సీరియస్లీ. డైరెక్టర్ కదండి. ఒక్క నిమిషం ఉండండి. అదేం లేదు, అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ది వస్తుంది, హెల్తీ ఫుడ్, ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు, ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి, సన్ స్క్రీన్ ఒక 2 అవర్స్కి ఒకసారి, అన్నీ అంత మీరు అడగండి. ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు వాసు గారు కరెక్ట్ కదా. దాంతో పాటు మాత్రం కాదు, అంబ్రెల్లా, ఫ్యాన్. నేనేమైనా ఒక సన్ స్క్రీన్ వేసుకున్నానంటే అదేంటి కంపెనీ, ఎక్కడి నుంచి కొనుక్కున్నారు, ఇది చూసుకోడా, ఇది మనం తీసుకుందాం, అన్ని ప్రోడక్ట్స్కి. చందు గారు, నెక్స్ట్ హీరోనే చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థమవుతుంది. లేదు, మీ ఇంటర్వ్యూలో ఒకటి చూసామండి, సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు, ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు. ఆయన చక్కగా చెప్పానండి. నేను మేకప్ వేసుకుంటాను, ఆవిడ కూడా మీ గురించి నిజాలు చెప్పారు. అది సన్ స్క్రీన్ వేసుకుంటున్నారు అంతే. అది చిన్న టాబ్లెట్ లో సన్ స్క్రీన్ వస్తుంది, దాని గురించి తెలుసు. ఏమని తెలుసు, అది అన్ని తనకి తెలుసు, అందుకే చెప్పిన. ఆవిడ రాసుకోగా మిగిలింది ఏమైనా ఉంటే అలా తీసుకుని రాసుకుంటాను తప్పితే నేనేంటంటే సపరేట్ గా. డైరెక్టర్స్ ఎవరన్నా అలా మెయింటైన్. ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు, మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు? ఏ అనుపమ పరమేశ్వరన్, బి సాయి పల్లవి? నేనెందుకు చేస్తానండి హీరోగా? ఇది ఒక్కటే మాకు కావాల్సింది, అందుకని అడిగాం. ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో. ఓకే, ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి. అండ్ నాగ చైతన్యకి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి. బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే, ఎక్కడమ్మా? అది దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్. దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక. వాట్ యూ వాంట్ టు డెడికేట్? ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా, లేదా ఫోన్ చేయొచ్చు మీరు. ప్లీజ్ ఫోన్ చేయరా, వైరల్ అవుతుంది ప్లీజ్, కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్. వైరల్ అయిన ఫోటో లాగానే బుజ్జి తల్లి పాటే డెడికేట్ చేస్తా, ఎందుకంటే తన ఇంట్లో బుజ్జి తల్లే పిలుస్తా. చదువు కూడా చెప్పా మన సినిమాకు ముందే. అవునవును, నేను ఆశ్చర్యపోయానమాట. వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను, అప్పుడు తను చెప్పింది మాట, యాక్చువల్గా నా పేరు బుజ్జి తల్లి, సరే సినిమా వరకు కోరుకున్నాను, పాట కూడా పాడేశారు అని. పాట వచ్చాక చాలా ఫీల్ అయింది. పాట కూడా వచ్చేస్తుందనా? అంటే షీ ఫీల్స్ అది తన సిగ్నేచర్ పేరు బుజ్జి తల్లి, నేను ఎలా సినిమాలో వాడేసుకున్నానని చాలా ఫీల్ అయింది. సరే, ఇక్కడ ఒకసారి శోభిత గారిని చూస్తూ మీరు చెప్పేసేయండి. ఏం చెప్పమంటారు? అదే బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కథ, నవ్వుతుంది. చూసారా, ఇంతకుముందు ఫోటోలో నవ్వులేదు, ఇప్పుడు మీరు చెప్పగానే నవ్వింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే రాజులమ్మ జాతరకి ఒకవేళ శోభితను తీసుకొని వెళ్తే అక్కడ ఏం కొనిద్దాం అనుకుంటున్నారు? రాజులమ్మ జాతరలో ఏమేమి ఐటమ్స్ ఉంటాయో చెప్పండి కొంచెం. రిబ్బన్లు ఉంటాయి, గాజులు ఉంటాయి. తాళం, డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి? చాలా బాగుంటుందండి. నేను ఏం కొంటారు అని అడిగితే డాన్స్ వేయించేస్తున్నారు. చాలా బాగుంటుంది వాళ్ళ కల్చర్, వాళ్ళ డాన్స్ చాలా బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో వైరల్ పిక్స్ అన్ని చూసేసాము. అల్లు అరవింద్ గారికి సంబంధించిన కూడా ఒక వైరల్ డాన్స్ వీడియో ఏదో ఉంది, ఒకసారి ప్లే చేయండి అమ్మా. ఈ మధ్య అరవింద్ గారు ఒక అద్భుతమైన ప్రొడ్యూసర్ మాత్రమే కాదు,
ఒక సగటుగా బాగా డాన్స్ చేసేవాళ్ళు చెప్పేవన్నీ కూడా అల్లు అరవింద్ గారు ఇప్పుడు చెప్తున్నారు, ఒంట్లో బాగాలేదు నేను డాన్స్ చేయలేకపోతున్నాను అని. బట్ స్టిల్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. ఇప్పుడు చూడండి అది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 ప్లీజ్ ప్లే ది సాంగ్ ప్లీజ్. I request the winner, Shalom. ఇది చాలా అన్యాయం సార్. అరవింద్ గారు స్టూడెంట్స్ మధ్యలో అరవింద్ గారు ఇస్ ద యంగెస్ట్ స్టూడెంట్. Guys, give a big round of applause to Arvind. ఇన్ని సంవత్సరాల నుంచి నేను యాంకరింగ్ చేస్తూ ఎన్నిసార్లు అడుగుంటాను ఒక స్టెప్ వేద్దామని. ఒకసారి పాట ప్లే చేయండి అమ్మా. మా అరవింద్ గారు ఇప్పుడు కూడా స్టెప్ వేస్తారు. సాంగ్ ప్లీజ్. హైలెస్సో నువ్వు రాకు, మొన్న సార్కి నిలబడు, ఎంకరేజ్ చేయి. ఓకే సాంగ్ ప్లే. పీసీఆర్ మీరు ఇక్కడే ఉన్నట్టయితే సాంగ్ ప్లే చేయండి. కొంచెం ముందుకెళ్ళండి, కొంచెం ముందుకెళ్ళండి. ఇది చాలా సార్. సిగ్నేచర్ సార్ మేము ఇక్కడ వరకే ప్రాక్టీస్ చేసాం. మేము నాగ చైతన్య సాయి పల్లవిలం కాదు, మేము ఇంతే ప్రాక్టీస్ చేయగలిగాం ఇప్పటికీ. దీన్నే 5-5 సార్లు ప్రతి ఛానల్లోనూ వేసుకోండి, ఓకేనా? ఎలాగో వేస్తారు కదా, మళ్ళీ సర్కిల్ చేసి నా చెయ్యి ఇలా పెట్టి కాలు ఇలా పెట్టి 4 సార్లు అలాగే చేయండి. ఎనీవే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ తెలియజెప్తూ ఉన్నాము.